ఈరోజు మనము ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంలో నుండి మనము నేర్చుకుందాం. తెలుసుకో, నేర్చుకో, మార్చుకో. ఏమి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏది మార్చుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దేని గురించి మనము తెలుసుకోవాలి, అలాగే నేర్చుకోవాలి, ఎవరి గురించి నేర్చుకోవాలి, అలాగే మార్చుకోవాలి. ఏది మార్చుకోవాలి, వీటి గురించి మనము ధ్యానించుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచ్చిన చదవండి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభా, ఈ లేఖనంలో దాగిన మర్మములను మాకు బయలుపరిచాడు. మేము ఏది తెలుసుకోవాలో, ఏమి నేర్చుకోవాలో, ఏది మార్చుకోవాలో మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి. ముందు నాతో మాట్లాడి ప్రభా, నీ ప్రజలతో నా స్వరం వినిపించమని, నన్ను సరిచేయమని, నీ శక్తి చేత నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనంలో చివరి లైన్ మనం చూసినట్లయితే, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొను అని ప్రవక్త అయిన హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే 1-2 వచ్చిన 2 అధ్యాయాలు మనం చూస్తే ఆయన ఎలా కోపిస్తున్నాడో, ఎలా కోపంగా ఉన్నాడో ప్రజల మీద, ఎలా కోపంతో రగిలిపోతున్నాడో అవన్నీ కూడా ఆ ప్రవక్తకు చెబుతున్నాడు దేవుడు. ఏంటి అని అంటే, దేవుడు ఆ ప్రవక్తను అడుగుతున్నాడు ఏమనంటే, ఏంటి ప్రభా ఈ అన్యాయం ఏంది, ఇదేంటి, నేను చూడాలా, ఇదంతా నేను చూడాలా, నేను చూడటానికి నన్ను బ్రతికించావు అని ప్రవక్త చెబుతూ ఉంటే ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు తనకు భయం పుట్టినదంట. ఆ మాటలు విన్నప్పుడు అంటే తనను ఎంత నిర్లక్ష్యం చేశావు, దేవుణ్ణి ఎంత బాధ పెట్టావు, ఎంత నిందించావు, ఎన్ని మేలులు చేసినానో ఆ మేలులన్నీ మర్చిపోయి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావో అవన్నీ కూడా ఆ హబక్కూకు ప్రవక్త ద్వారా ప్రభు బయలుపరుస్తున్నాడు. బయలుపరుస్తున్న సమయంలో అవన్నీ వింటూ ఉంటే తనకి ఏమనిపించినదంటే భయం పుట్టినదంట. ఇంత భయంకరంగా దేవుడు మన మీద కోపంగా ఉన్నాడా అని వెంటనే ప్రార్థన చేస్తున్నాడట. ఏమని అనంటే, కోపించుతూనే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకో. నీ కోపానికి మేమేమన్నా తట్టుకోగలమా? నువ్వు కోపిస్తే మేము తట్టుకోగలమా? నువ్వు కోపించు, కానీ మా మీద వాత్సల్యం కూడా చూపించు ప్రభా, జ్ఞాపకము తెచ్చుకు అని మరి ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి బ్రతిలాడుకొనిచున్నాడు. అయితే ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు అంటే కోపించేవాడేనా? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, కేవలం కోపించేవాడిగా కనబడ్డాడు. ఆ కోపమును మరి వాత్సల్యత కూడా తెచ్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు, అసలుకి మన దేవుడు ఎలాంటి వారు మనం తెలుసుకుంటే మనము దేవుని అర్థము చేసుకోగలము. ముందు మనము దేవుడు ఫస్ట్ మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వారు మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా, ఒకటి ఏం చేయాలి, మనము తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎలాంటి వారో తెలుసుకోవాలి. తెలుసుకుందాము మనం ఈరోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చదవండి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. చాలండి, ఏమంటున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట?
దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే కోపించుతూనే వాత్సల్యతను చూపు అని దేవుడు మరి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట 60వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదనగా నేను కోపపడి నిన్ను కొట్టాను గాని, ఏంటంట, కోపం వచ్చి నిన్ను కొట్టాను గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. మన దేవుడు ఎవరండి? జాలి పడే దేవుడు. కోపం వస్తుంది, నేను కోపించి నేను కొట్టాను. ఎందుకు కొట్టాను అంటే, నువ్వు చేసిన దుర్మార్గతను బట్టి, నువ్వు చేసిన చెడు పనులు బట్టి, నువ్వు చేసిన చెడు మార్గమును నడవడం వలన, నీ చెడ్డ మాటల వలన, నీ చెడ్డ దృష్టి వలన, నీ చెడ్డ ఆలోచన వలన, నీ పాపపు జీవితం వలన, నువ్వు మత్తునిగా ఉండి నువ్వు మార్గము తప్పిన వారిగా ఉండడం వల్ల నేను చేసిన మేలులని మర్చిపోయి ఏం చేశావు? నాకు కోపము తెప్పించావు. కోపం తెప్పించావు. నేను ఏం చేయాలా? నేను సరి చేయాలంటే నేను ఏం చేయాలా? కొట్టాలి కదా. సరి చేయాలంటే కొట్టాలి. చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాము? మంచిగా చేశారని సంకలు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ముద్దు అంటారా? మంచిగా చేశామని ఎవ్వరు కూడా సంకలు ఎత్తుకోరు. ఏం చేస్తారు? 2 దెబ్బలు వేస్తారు. చెంపకాయలు వేసేసి వారిని పిల్లలు సరి చేయాలని చూస్తారు. అందుకే మన దేవుడు పరలోకపు తండ్రి, మనకు తండ్రి అయినాడు. ఆయన పిల్లలుగా మనం ఉన్నాము. మనం దారి తప్పినప్పుడు మన దేవుడు ఏం చేయాలి? మరి మనల్ని కొట్టాలి. కొట్టితే మనం సరి చేస్తాం, కొట్టకుంటే సరి చేయబడము. ఎందుకంటే కొంతమంది దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళి లేకపోతే కొంచెం క్లోజ్గా మాట్లాడితే మరి ఏం చేస్తారు? నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు కదా. కొంచెం మనం లీనెన్స్ ఇస్తే మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటాం. అయితే అట్లాంటి టైంలో మనం ఏం చేస్తాము? ఓహో, వీరితో ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, కాబట్టి మనం ఏం చేయాలా? కొంచెం వీళ్ళ పక్షాన కఠినంగా ఉండాలి. వీళ్ళని సరి చేసేయడానికి కానీ మళ్ళీ ఆలోచన చేసి వారిని సరిచేయడానికి మనము ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు. ఆయన కోపించుతూనే ఏం చేశాడ? నేను ఏలయనగా నేను కోపపడినాను. నేను కోపపడినది నిజమే, నేను కొట్టాను నిజంగానే, కానీ ఏం చేశాడ? కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. ఇది ఎవరిదో కాదు, ఇది ఎవరి జీవితంలో కాదు, ఇది ఎవరి జీవితంలో జరిగినది కాదు, లేకపోతే ఎవరి గురించో మాట్లాడడం కాదు. నిశ్చయముగా ఇది నా జీవితంలో జరిగినది, ఇది నా జీవితంలో నేను అనుభవించినది, ఇది నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడిన మాట. ఇది ఏమనంటే, ప్రభువుకు నేను దూరముగా ఉండినప్పుడు, లేకపోతే ప్రభు సమీపంగా ఉన్నా కూడా నేను మాట్లాడినప్పుడు, నేను ప్రార్థన చేయనప్పుడు, దేవునికి విరోధంగా ఉండినప్పుడు, దేవుని పని మరి ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన పని ఏంటనంటే, నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నిజంగానే నిన్ను కొట్టానయ్యా, నేను కొట్టాను, కానీ నీ మీద జాలి పడుతున్నాను, నేను కటాక్షిస్తున్నాను అని నువ్వు లిమ్ము, తేజరిల్లుము, నీ మీదికి వెలుగు వచ్చినదని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు నాతో మాట్లాడాడు. నేను అడిగాను, ఏంటి ప్రభా నా పరిస్థితి, ఏంటి ప్రభా నాకెందుకు ఈ పరిస్థితి అని నేను అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు చేసిన పనులను బట్టి నేను ఒక పని చెప్పాను మీకు, నా విలువైన పని మీకు ఇచ్చాను, కానీ మీరు నిర్లక్ష్యం చేశారే. మీ నిర్లక్ష్యం వలన నాకు కోపం వచ్చినది, నేను కొట్టాను, కానీ ఏం చేశాను? మళ్ళీ వెంటనే నీ మీద నేను జాలిపడి నేను కటాక్షిస్తున్నానని దేవుడు నాతో మాట్లాడు. మన దేవుడు ఎవరండి? జాలిపడే దేవుడు. మనం ఎలా తెలుసుకోవాలి మన దేవుణ్ణి? కోపిస్తుడనే కాదు, మన దేవుడు జాలిపడి కటాక్షించే దేవుడు. మన దేవుడు ఎవరు? జాలిపడే దేవుడు. అలాగే ఇంకోటి చూద్దాం, కీర్తనకారుడు రాసిన కీర్తనలు 30వ కీర్తన 30వ కీర్తన 5వ వచనం చదవండి. ఆయన కోపము నిత్యమాత్రమందును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిత్యును. చాలండి. ఏంటంట? ఆయన ఎవరిని ఎలా తెలుసుకోవాలి మనం? ఆయనని. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపము ఆయన సాయంకాలమున ఏడ్చి వచ్చిన రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని రాయబడి ఉన్నది. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది,
కదా. హబక్కూకు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? కోపించుతూనే వాత్సల్యత చూపుకు ప్రభా, జ్ఞాపకము తెచ్చుకో ప్రభా అని అన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను కోపించాను, నిన్ను కొట్టాను, కానీ కటాక్షించి నీ మీద జాలి పడ్డాను. అలాగే నా కోపం ఎంత ఉంటుందో తెలుసా? నా కోపం ఎంతవరకు ఉంటుందో తెలుసా? అది ఒక నిమిషమే అంటున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషమే. మీరు అనుకుంటారు రోజుల తరబడి మనకు వస్తుంది కోపము, మన తరతరంలో మన ముసలి వాళ్ళం అయ్యేంత వరకు కూడా మన కోపము వారి మీద పోదు కదా. మనం ఎవరైనా కోపం పెంచుకుంటే వారికి ఆ కోపము అలాగే రగిలి 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 ఏమవుతుంది? పెద్ద మంటగా మారిపోతుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన కోపము ఒక్క నిమిషము మాత్రమే ఉంటుందట. ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా, నువ్వు బ్రతుకు కాలం అంతే కూడా, నువ్వు ఎన్ని సంవత్సరం ఈ లోకంలో బ్రతుకుతావో ఆ బ్రతుకు కాలం అంతే కూడా ఆయన దయ నీ మీద ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? దయగలవాడు. ఒకటి జాలి గలవాడు. మనం తెలుసుకోవలసినది ఆయన ఎలా తెలుసుకోవాలంటే, ఒకటి ఆయన జాలి గలవాడు, రెండవది మనం తెలుసుకోవలసినది ఆయన దయగలవాడు, మూడవది మనము తెలుసుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలను మనం చూద్దాం. నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు, తాకీదులను, పట్టణ ప్రాకారములకు, మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలంలో ప్రాణులు ఇస్తున్నట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసావులకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కొలది రాజు నా మనవి ఆలకించాను. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించుదుని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించాను. చాలండి. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేసి దేవుని ప్రార్థన అనుగ్రహం పొంది రాజు మనసు మారిన తర్వాత, మనం పోయిన వారం నేర్చుకున్నాం, 2 వారాల క్రితం నేర్చుకున్నాం నెహెమ్యా ఎలా ప్రార్థించాము. నెహెమ్యా ప్రార్థన ముగించిన తర్వాత, రాజు మనసు మారిన తర్వాత ఆ రాజును అడుగుతున్నాడు. ఏమన్నానంటే, రాజు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నీ యూదా పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రాకారంలో కట్టు అని చెప్పినప్పుడు, రాజు దగ్గర ధైర్యంతో నెహెమ్యా ఏమడుగుతున్నాడంటే, నేను వెళ్తున్నా కానీ నాకు నువ్వు సహాయం చేయాలి. ఏది సహాయం చేయాలి? రాజుతో నేను ఇట్లాంటి నీ రాజా అనుకూలమైతే యూదా దేశమునకు చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతలనున్న అధికారులకు, తాకీదులను, పట్టణపు ప్రాకారములను, మందిరములకు సంబంధించిన కోట గుమ్మములను, అనగా మందిరములకు కట్టవలసినవి అన్నీ కూడా నీకు సాధ్యమైతే నాకు సహాయం చేయని రాజుని అడిగినప్పుడు, రాజు ఏం చేశాడంట? రాజు కఠినుడైన రాజు, కానీ ఇవన్నీ అడిగినప్పుడు అది ఆయనకు సహాయము చేశాడంట. ఎలా చేశాడంటే అక్కడ చెప్తున్నాడు, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు నీ కృప చూపున నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఎవరి కృప? దేవుని కృప. రాజును అడిగినప్పుడు, నెహెమ్యా రాజును అడిగినప్పుడు నెహెమ్యా మీద, అలాగే రాజు మీద దేవుని కృప ఉండి రాజును అడిగిన కొలది నెహెమ్యా అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడంటే దేవుని కృప వల్ల అనుగ్రహించాడు. మన ప్రభువు ఒక్కటి అడిగితే 2 ఇచ్చేవాడు, ఎక్కువ ఇచ్చేవాడు. నువ్వు ఒక్కటి అడిగితే అలా సగం ఇచ్చి సగం దాచుకునేవాడు కాదు. కానీ మన ప్రభువు అడిగిన దానికంటేను ఎక్కువగా ఇచ్చేవాడై ఉన్నాడు. ఇక్కడ నెహెమ్యా అడిగినది రాజు మనసు మార్చని అడిగాడు. రాజు మనసు మార్చడమే కాకుండా రాజు మనసుతో పాటు తనకు
దేవుడుగా ఉన్నాడు. అలాగే కాక తను అవన్నీ పంపిస్తూ తను నదిని దాటిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు జాలి గలవాడు, మరి దయ చూపువాడు, అలాగే కనికరము కలిగించువాడు. ఒక్కటి అడిగితే రెట్టింపు ఇచ్చేవాడై ఉన్నాడు. మనము మన దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదటి మనం 3 చెప్పుకున్నాం కదా, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం దేవుని గురించి? దేవుడు జాలి గలవాడు, దయగలవాడు, కృపా కనికరము గలవాడు మన దేవుడు. ఇవి మనము తెలుసుకోవాలి. ముందు దేవుడు ఇవి చేస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇవి ఎలా చేశాడు అనేది మనము వాక్య భాగంలో నేర్చుకున్నాము. ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఏమి చెప్పుతున్నారో నేర్చుకోవాలి. మనం దేవుని ముందు తెలుసుకున్నాము. రెండవది ఏంటంటే, దేవుడు మనకు ఏమి చెప్పుతున్నాడో దాన్ని మనం ఏం చేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను అలసి మీకు చెప్పుతున్నా, మీరు నేర్చుకోకుంటే వేస్టే కదా. ఇక్కడికి వచ్చి స్కూల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? నేర్చుకోవాలి. నేర్చుకోకుంటే జీవితంలో పాస్ అవ్వరు కదా, చదువు రాదు, మొద్దులవుతారు. ఎందుకు? నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తాం కదా. మనం టీచర్స్ ఏం చెప్పుతుందో నేర్చుకోవాలని వెళ్తాం. మనం ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? అసలు దేవుడు ఏమి చెప్పుతున్నాడో మనం అది నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకు ఏం చెప్పుతున్నాడో దాన్ని మనము నేర్చుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. చాలండి. 1-2 అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? కన్నీరు విడుచు దుఃఖిస్తూ మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ మాటలను మనము ధ్యానించినట్లయితే ఇక్కడ యోనా గ్రంథం కూడా మనం ఒకసారి చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినేవి పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చాలండి. 9వ వచనంలో మనం చూస్తే, మనుషులందరూ ఒక వార్త వినబడినది, పట్టణము పాడైపోతున్నదని, పట్టణము పాడు చేస్తున్నదని మరి యోనాకు ప్రకటన చేయమని పంపించినప్పుడు యోనా వెళ్ళి ఆ పట్టణములో మరి ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీకు 40 రోజుల సమయం ఇస్తున్నాను, ఈ పట్టణమును పాడు చేస్తున్నాడు దేవుడు, కాబట్టి మీరేం చేయాలా? మీరు ఆ పట్టణమును కాపాడుకోవడానికి మీరు ఉపవాసం ఉండి ప్రార్థించుడి అని మరి యోనా ద్వారా ఆ మాట విన్నప్పుడు, ఆ మాట ఆ పట్టణ ప్రజలు విన్నారు. నినివే ప్రజలు వినినప్పుడు ఏం చేశారు? వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల జరగదు. ఉపవాసం ఉండి నువ్వు ఏడవడం వల్ల జరగదు. ఉపవాసం ఉండి నువ్వు దేవుని దగ్గర నీ తలంతా బాదుకొని నీ రక్తాలు గారినా జరగదు. ఎలా జరుగుతుంది? ఎలా నీ ప్రార్థన వింటాడు? ఎలా ఆ ఉగ్రతను ఆపుతాడు? ఎలా ఆ ఉగ్రతల నుండి నేను రక్షిస్తాడు? ఎలా నీ సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు? ఎలా ప్రార్థన చేస్తే, ఎలా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను రక్షిస్తాడు, నీ బాధను విడిపిస్తాడు, నీ బంధకాలను తెంపుతాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఎలా మారుస్తాడంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరూ కూడా దుర్మార్గములను విడిచిపెట్టాలి.
రాలేదు. చాలా మంది అవన్నీ మనసులోనే పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? విననే వినడు. అక్కడ ఒక వార్త వినబడుచున్నది. ఏమనంటే, మీరు ఉపవాసం ఉండడమే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి చేయాలంటే, మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి ఆ బలత్కారమును మానాలి. తర్వాత ఆ దుర్మార్గతను విడిచిపెట్టాలి. నీలో ఉన్న కఠిన హృదయాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న ఆ చెడు హృదయాన్ని విడిచిపెట్టాలి. చెడు మనసును విడిచిపెట్టాలి. నీలో ఉన్న ప్రతి చెడు నీలో నుండి తీసివేయబడాలి. తీసిన తరువాత నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఆ చెడు ఏంటిది? అసలుకి నాలో ఏమి ఉన్నది? దేవుడు చెబుతున్న మాట ఆ చెడు ఏంటిదో మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు ఆజ్ఞలను ఎరుగుతూ కదా అని అతనితో చెప్పాడు. ఏంటి దాన్ని ఇప్పుడు చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఒక ప్రకటన వచ్చినది. ఆ దేవుడు అంటున్నాడు, నీలో దుర్మార్గతను విడిచిపెట్టు, ఆ దుష్టత్వమును విడిచిపెట్టు అంటున్నాడు. ఆ దుర్మార్గత, ఆ దుష్టత్వము ఏంటిదనంటే, వ్యభిచరించవద్దు. నీలో వ్యభిచారం అనే గుణము ఉన్నదా? అయితే దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. వ్యభిచారము అనంటే దేన్నైతే నువ్వు ఆకర్షిస్తావో అదే వ్యభిచారము. వ్యభిచారం అంటే చాలా మంది శరీరంతో చేసినదే వ్యభిచారం అనుకుంటారు. కానీ ఏది నీది కాదో, లేకపోతే దేన్నైతే నువ్వు ఎక్కువ ఇష్టపడతావో, దేన్నైతే నువ్వు ఆకర్షిస్తావో, అది నాకు కావాలని, దాన్ని నేను తీసుకోవాలని ఏదైతే దాని మీద ఆశలు పెట్టుకుంటావో అదే విగ్రహారాధన, అదే వ్యభిచారం. ఆ వ్యభిచారాన్ని ఏం చేయాలా? నువ్వు విడిచిపెట్టాలా? ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి. నీది కాని దాన్ని నువ్వు ఆశించకూడదు. నీ దగ్గరికి రావాలి అనుకోకూడదు. అది వ్యభిచారాన్ని ముందు విడిచిపెట్టాలి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నరహత్య అంటే పోయి కత్తితో పొడుస్తారేనా? మాటలతో కదా, కంటితో కాదుగా. ఏంటిదంటారు? కంటి చూపుతో నిన్ను పొడి చేస్తారు కదా. అంటే మాటలతో కాదు, కంటి చూపుతోనే పొడిచేవారు ఉన్నారు. ఆ చూపు చూస్తే చాలు వాళ్ళు చచ్చిపోతారు. హల్లెలూయా! అలాంటి వారు లేరా? ఆ చూపు చూస్తే చావవలసినదే. ఇక అంటే బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానమే వారు. అందుకనే ఏం చేస్తున్నారంటే అక్కడ నరహత్య అనగా నీ చూపు ఎలా ఉండాలి? చల్లని చూపు, దీవెనలు ఇచ్చే చూపు. నీ చూపు ఎవరి మీద నన్ను ఉండినప్పుడు వారిని చూపు బట్టి వారు ఆశీర్వదించబడాలి. దేవుడు చూశాడు, ఆశీర్వదించబడ్డారు. దేవుడు చూశాడు, స్వస్థతలు కలిగినాయి. దేవుడు చూశాడు, మరి వారి హృదయము కరిగిపోయినది. దేవుడు చూసినప్పుడు వారి మనస్సంతా కూడా మార్చబడినది. ఎందుకంటే ఆయన చూపు దయగల చూపు. ఆయన చూపు దయగున్నది. ఆయన చూపులో మరి ప్రేమ ఉన్నది. అలాంటి చూపు కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ నరహత్య చేయవద్దు. నీలో నరహత్య గుణం ఉన్నదా? నీలో ఆ చూపు చెడ్డ చూపు ఉన్నదా? నీలో చెడ్డ తలంపులతో నా చూస్తున్నావా? నువ్వు ఏది చూసినా కూడా ఆ చూపులోనూ ఒక రకమైన మరి లోక సంబంధమైన చూపు నీలో ఉన్నదా? అయితే నువ్వేం చేయాలంటే నీలో నుండి అది తీసివేయబడాలి. అలాగే దొంగిలించవద్దు. ఇవన్నీ కూడా మనకు 10 ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నవి. దేవుడు 10 ఆజ్ఞలు ఇవి ముఖ్యమైనవి మనకి ఇచ్చాడు. అక్కడ నువ్వు దొంగిలించవద్దు అని వ్రాయబడి ఉన్నది. మన బ్రతుకు తెరువు కొరకు ఈ రోజుల్లో ఎంతో మంది దొంగలుగా మారుచున్నారు. కదా. దొంగతనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ రోజుల్లో ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేక, ఎంత చదువుకున్నా బ్రతకలేని పరిస్థితిలో, ఎంత చదువుకున్నా కూడా మరి ఏమి ఆ తిండి లేని పరిస్థితిలో రోడ్ల మీద తిరుగుతూ మరి ఒక చెడు ఆలోచన వస్తున్నది. ఏంటనంటే దొంగతనం చేయాలి. అందుకనే చాలా మంది మరి ఆ దొంగతనాలు జరుగుతున్నాయి. వెళుతూ ఉంటే చైన్లు లాక్కోవడం కదా, బండ్లు లాక్కోవడము, ఇళ్లలో పడి ఇంకా ఏదేదో అసలు ఆ దొంగతనాలు చేయడానికి వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నారు.
మనం ఇక్కడనే ఉంటాం, లాకర్ తీసి ఉంటుంది, అన్ని వెళ్ళిపోతాయి. అంటే దీనికి అంత కారణం ఏంటి అని అంటే వారు చేస్తున్నారు, వారు చదివిన చదువుకు లేకుంటే వారి బ్రతుకు. కొంతమంది చదివిన చదువు లేక దొంగలుగా మారుతున్నారు, కొంతమంది బతుకస్తులై కదా పుక్యానికి వస్తుంది కదా, అట్లా పోయి ఒక చైన్ లాక్కుంటేవా ఈ రోజులు ఎంత ఉన్నది, తులం చైన్ ₹1,00,000 ఉన్నది కదా. ఒక్క గంట మనం వారి మీద ఏదైనా కొట్టి లేకుండా కొంతమంది చైన్ లాక్కుంటేవా అయిపోయి. మనం ఒక్క రోజులు ఏం చేస్తాము, ఒక రోజు కూడా కదా, ఒక గంటలో 1,00,000 సంపాదిస్తాం కదా. ఒళ్ళు బద్దకస్తులు. కానీ ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసా, ఆ కుటుంబం ఎంత ఏడుస్తుందో తెలుసా, ఆ కుటుంబానికి ఏది అవసరమో దానివల్ల ఏది అవసరమో తెలుసా. ఒక కుటుంబాన్ని బాధ పెట్టిన వారిగా ఉంటాం, ఒక కుటుంబాన్ని నష్టపరిచే వారిగా ఉంటాం. ఒక కుటుంబంలో మనం చెడు తలంపు పెట్టి వారి మరణానికి ఒకానొక సందర్భంలో అది అవసరం తీరుస్తుందని ఆశపడిన వారు అవసరం తీర్చలేక మరణం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి మరణానికి కారకులం కూడా ఒక సమయంలో అవుతాం. ఎందుకు అవుతాము అని అంటే దొంగతనం దానికి కారణం. అందుకని నీలో ఏం చేయాలా, దొంగతనం అనేది ఉండకూడదు. తర్వాత అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఈ రోజుల్లో నేనైతే చాలా ఇది ఎత్తిపట్టి నేను ప్రేర్ చేస్తాను చాలాసార్లు. ఎందుకో తెలుసా, ఎంతో మంది జైల్లో ఎంతమంది అబద్ధ సాక్ష్యాలు కదా, అబద్ధ సాక్ష్యాలు తెప్పి చెయ్యలేని నేరాలకు ఒక అబద్ధము సాక్ష్యమును సృష్టించి చెయ్యలేని నేరాలకు వాళ్ళు ఈ రోజు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. చాలా మంది జైళ్ళలో బయటికి రాలేక ఆ శిక్షకు పాత్రలు అయిపోతున్నారు, ఏడుస్తున్నారు. మమ్మల్ని తప్పించే వారు ఎవరైనా ఉన్నారా, నేను ఈ పని చేయలేదు, ఈ శిక్షకు నేను పాత్రలను కాను, అయినా కూడా నా మీద అబద్ధ సాక్ష్యాలు సృష్టించి నన్ను ఈ జైల్లో పెట్టారు, నన్ను ఇంతగా నష్టపడుతున్నది, నా కుటుంబం నష్టపోతున్నదని ఎంతో మంది ఏడ్చేవారు, అంగలార్చేవారు ఎంతో మంది జైల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా, ఒక్క అబద్ధ సాక్ష్యము ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నది. ఒక్క అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల ఆ కుటుంబము ఆ జీవితము పాడైపోతున్నది. అది గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. ఒకవేళ అలాంటి గుణం ఉంటే తీసివేసుకోండి అని చెబుతున్నారు. అలాగే ఏమంటున్నారు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇదైతే చాలా ఘోరం అండి కదా. ఎక్కడ యూట్యూబ్ ఛానల్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూస్తే తల్లిదండ్రులు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఆహారం లేక, వస్త్రాలు లేక, నీరు లేక, తల్లిదండ్రులు పోషించే స్తోమత ఉన్నా కూడా మీరు మాకు అవసరం లేదని ఎంతో మందిని మరి అడుగులో విడిచిపెడుతున్నారు, రోడ్ల మీద విడిచిపెడుతున్నారు, అనాథాశ్రమంలో వేస్తున్నారు. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమంటున్నారు, తల్లిదండ్రులను సన్మానించాలని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులను ద్వేషించేవారిగా, దూషించేవారిగా, హింసించేవారిగా, బాధ పెట్టేవారిగా ఉన్నారు ఈ రోజుల్లో కుమారులు, కుమార్తెలు. అక్రమం విస్తరిస్తున్నది, పాపం విస్తరిస్తున్నది, ప్రేమ చల్లారుతున్నది, దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తున్నది. అందుకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఒక తల్లిదండ్రి 10 మంది పిల్లల్ని పోషిస్తుంది, పెంచుతుంది, పెద్ద చేస్తుంది, మరి వారికి పెళ్లిళ్ళు చేస్తుంది, వారిని ఒక స్థాయిగా వారి ముసలి వాళ్ళ అయ్యే వరకు వారి కొరకే మరి కష్టపడుతుంది, ఆలోచన చేస్తుంది. కానీ ఒక్క తండ్రిని, ఒక తల్లిని ఆ 10 మంది పిల్లలు చాదడానికి ఎంతో కష్టపడతా ఉంటారు. వారిని ఏదో రకంగా బయటికి పంపించాలి, ఏదో రకంగా వారిని ఇంట్లో ఉంచుకోవద్దని ఎన్నో ప్లాన్లు చేస్తారు. ఎందుకో తెలుసా, ప్రేమ లేదు, అక్రమంతో నిండి ఉన్నా ఈ లోకంలో మనం ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీలో నుండి తీసివేసుకోవాలి. యోనా గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటిది, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కాదు, ఏం చేయాలి, మీరు బలాత్కారమును, దుర్మార్గమును విడిచిపెట్టాలి. మీలో ఇవన్నీ బలాత్కారము, దుర్మార్గము కారణము ఇప్పుడు మనం అవన్నీ చెప్పినవి మనలో ఉన్నవి, అవన్నీ కూడా విడిచిపెట్టి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. విని ఏం చెబుతాడు దేవుడు అనంటే, అవన్నీ కూడా వారిలో ఉన్నవంట, అవన్నీ వారిలో పెట్టుకొని మరి ప్రార్థన చేస్తూ అవన్నీ వారిలో పెట్టుకొని దేవుడు మమ్మల్ని రక్షించడం లేదు, మమ్మల్ని కాపాడడం లేదు, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, మా దగ్గరికి రావడం లేదు, నా మాటలు వినటం లేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ప్రజలు అనుకున్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న మాట, యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసము ఉండి, ఎప్పుడు
ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ కూడా క్షమిస్తూ ఉన్నాను. మన దేవుడు క్షమించే దేవుడు. ఇప్పటి వరకు నీ దుర్మార్గతలు, నీ దుష్టత్వము, నీ వ్యభిచారము, నీ నరహత్య, నీ కోపము, నీ ఉగ్రత, నీ అబద్ధము, నీ వ్యభిచారము, తల్లిదండ్రులను సన్మానించే గుణము నీలో ఎవన్నీ ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోయినా ఇప్పటి వరకు నీలో ఉండలేకపోవచ్చు, ఇవన్నీ నీలో ఉండవచ్చు. ఇవన్నీ నీలో పెట్టుకుని నువ్వు బ్రతుకుతున్నావేమో, నువ్వు మందిరానికి వస్తున్నావేమో, నువ్వు పాడుతున్నావేమో, నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావేమో, అడుగుతున్నావు నేను దొరకటం లేదు. అయితే నువ్వు ఇప్పటికైనా ఏం చేయాలా? అవన్నీ విడిచిపెట్టు. మన ప్రభువు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే 12వ వచనంలో, ఇప్పటికైనా మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచు దుఃఖిస్తూ మనస్పూర్వకంగా ఎడ్చాలా దేవుని వైపు, నా వైపు తిరుగాలి. మన దేవుడు మాట్లాడుతున్నాడు మాట, ఎవరు కాదు చెప్పేది. ఇప్పటి వరకు నేను క్షమిస్తా, ఇప్పటి వరకు మీరు ఏమి చేశారో నాకు సంబంధం లేదు, నేను చూసిన అవన్నీ కూడా తుడిచి వేస్తున్నాను, మీ జీవితం నుండి తీసివేస్తున్నాను. కానీ ఈ సమయంలో నుండి నువ్వు ఎలా ఉండాలంటే, ఇప్పటికైనా కూడా నీ మనసు మార్చుకో, నువ్వు కన్నీరు వినడం నేర్చుకో, నువ్వు దుఃఖించడం నేర్చుకో. మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో కుమ్మరించు, ప్రార్థించు అని చెబుతూ 12-13 వచనంలో చెప్పినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములో గలవాడు. మన దేవుడు ఎవరండి? కరుణవాత్సల్యం, కరుణించేవాడు చెబుతున్న మాట. అందుకని ఆయనకు శాంతిమూర్తనియు అత్యున్నత కృపగలవాడనియు తాను చేయనుద్దేశించిన కీడు చేయక ఏం చేస్తారంట? పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి అని సెలవిస్తున్నాం. ఎలా మన హృదయాన్ని చింపుకొని మనం దేవుని సన్నిధిలో ఏడవాలన్నట. మన హృదయాన్ని చింపుకొని మనం దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అడగాలన్నట. మనకు పిచ్చి లేచినట్టు ఏదన్నా వార్త వింటే ఏం చేస్తాం? బట్టలు చింపుకుంటాం. బట్టలు చింపుకోకండి. బట్టలు చింపుకుంటే మీకు దొరికేది ఏంటిది? సిగ్గు తప్ప ఏమి మిగులదు కదా. బట్టలు చింపుకుంటే ఏముంటుంది? అవమానం, సిగ్గు, ఇవన్నీ మీ అవయవాలన్నీ బయటపడతాయి. కానీ నువ్వు బట్టలు చింపుకోవడం అవసరం లేదు. నీ హృదయం చింపుకో. నీ హృదయం చింపుకొని దేవుని సన్నిధిలో అడిగి మోకరించి ప్రార్థించు. ప్రార్థిస్తే మన దేవుడు ఎవరు? కరుణ వాత్సల్యం గలవాడు, శాంతిమూర్తియు అత్యున్నత కృప గలవాడై ఉండి నీకు ఏదైనా కీడు చెయ్యాలని ఒకవేళ ఆయనకు ఆలోచన వస్తే ఆలోచన అంతా ఏం చేశాడంట? తీసివేస్తాడంట. మన దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు తీసివేసే దేవుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు ఏమని చెప్తున్నాడు? మనం ఏం నేర్చుకోవాలా? తెలుసుకున్నాం ఒకటి. రెండవది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని దగ్గర నుండి దేవుడు ఏం చెప్తున్నాడు? దుర్మార్గతను, బలత్కారమును విడిచిపెట్టమంటున్నాడు. వ్యభిచారం ఉన్నదా? విడిచిపెట్టు. నరహంత గుణం ఉన్నదా? విడిచిపెట్టు. అబద్ధం ఉన్నదా? విడిచిపెట్టు. తర్వాత ఇంకేంటిది? అబద్ధ సాక్ష్యం ఉన్నదా? విడిచిపెట్టు. తల్లిదండ్రిని సన్మానిస్తలేవా? విడిచిపెట్టు. అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ కూడా విడిచిపెట్టు. విడిచిపెట్టని మన ప్రభు చెబుతున్నాడు. ఈరోజు మనము వాటిని ఏం చేయాలా? విడిచిపెడదామా? పెట్టుకుందామా? విడిచిపెట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. విడిచిపెడితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. విడిచిపెడితే నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. నువ్వు విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పిన మనం ఏం చేయాలి? ఇప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకునే వారిగా మనము ఉండాలి. మూడవది చూద్దాం. నీ మనసు మార్చుకో. నేర్చుకున్నాము, ఇప్పటి వరకు తెలుసుకున్నాము దేవుడు ఎవరో, ఎలాంటి వారో నేర్చుకున్నాము, దేవుడు ఏం చెబుతున్నాడో. మూడవది మన మనసు మార్చుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 10వ వచనం. ఏం చెబుతున్నాడు? వాళ్ళు తెలుసుకున్నారు దేవుని గురించి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు మార్చుకున్నది ఏంటిదనంటే 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి
పశ్చాత్తాపుడై వారికి చేయనుద్దేశించిన తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. మరి ఏం చేసి నేర్చుకున్నారు? చెడును వారిలో నుండి తీసివేశారు. దేవుడు నేర్పించిన వెంటనే ఏం చేశారు? తీసివేశారు. అక్కడ చెప్పాడు, మీరు ఉపవాసం ఉండి ఊరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము కాదు. ఏం చేయాలి? మీ దుర్మార్గతను, మీ బలత్కారమును తీసివేసుకోవాలి. తీసివేసుకొని ప్రార్థన చెయ్యన్నారు. ఆ ప్రార్థన నేను వింటున్నారు. వారు ఏం చేశారంటే వారు తీసివేసుకున్నారు, వారు మార్చుకున్నారు. మార్చుకుంటే దేవుడు ఏం చేశాడంట? ఇలాంటి వారినా నేను శిక్షిస్తానని, ఇలాంటి వారిగా నేను కీడు చేస్తానని, ఇలాంటి వారిన నేను మరి భయపెట్టించాను, లేకుంటే నశింపజేస్తానని చెప్పాను అని ఆయనే పశ్చాత్తాపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడికి ఎంత గొప్పవాడండి. చేస్తానన్న కీడు చెయ్యక మానతాడు. నువ్వు మార్చుకుంటే నీ మీదకి ఏదైతే కీడు రాబోతున్నదో దాన్ని తీసివేస్తాడు. నువ్వు మారకుంటే అలాగే ఉంటుంది. అలాగే అలా యోవేలు గ్రంథంలో 14 వచనం చదవండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చాలండి, ఏమంటున్నారు? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎలా? హృదయములు చింపుకొని, మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును ప్రాణార్పణములను మీకు దీవెనగా అనుగ్రహించును. మీరు చేసిన ప్రాణార్పణలు అనగా, మీరు చేసిన నైవేద్యము అనగా, మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రాణము నలుగుకొట్టుకొని, శరీరము నలుగుకొట్టుకొని ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఏం చేస్తారంట? ఆయన విని అది మీకు దీవెనగా మార్చును. మార్చి ఏం చేస్తాడు? మీకు అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు మీతో అన్నాడు? అనుగ్రహింపస్తాడు. ఎప్పుడు అని అంటే నీ హృదయమును చింపుకున్నప్పుడు, నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మన దేవుడు ఆయన పశ్చాత్తాపపడి మనల్ని రక్షించేవాడట, మనకు అనుగ్రహించేవాడై దేవుడు మనకు ఉన్నాడు. అంటే దేవుని మనం కలిగి ఉన్నాము. అంటే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుడు ఎవరో తెలుసుకోవటం లేదు, మనకు అర్థం అవటం లేదు. దేవుడు ఎవరో అర్థం అవటం లేదు. మనకు దేవుడు చెప్పినవి నేర్చుకుంటున్నాము కానీ అవి విడిచిపెడుతూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకున్నాం, దేవుడు ఏం చెప్పాడో నేర్చుకున్నాం, దేవుడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకున్నాము, ఏమి చెప్పాడో నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్నది ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టితే మనం ఏం చేస్తామంటే, విడిచిపెట్టడం వల్ల నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును చూసి దేవుడే పశ్చాత్తాపపడతాడంట. దేవుడు నీకు చేస్తున్న కీడు చేయక మానుతాడు. కాబట్టి మనం మార్చుకుందామా? మరి మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. దేవుడు చెప్పాడు కదా మార్చుకోండి. దేవుడు చెప్పాడు, మార్చుకున్నప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి. ఆయన మాటకు లోపడితే నీ బ్రతుకంతే కూడా సంతోషమే, నీ బ్రతుకంతే కూడా ఆనందమే, నీ బ్రతుకులో నెమ్మది, నీ బ్రతుకులో సంతోషము, నీ బ్రతుకులో ఏది కలత ఉండదు, ఏ అనారోగ్యం నీకు రాదు. ఎందుకో తెలుసా? ఆయన మాట విని నువ్వు మార్చుకుంటే ఆ మార్పు మనలో రావాలి. మనం వింటున్నాము కానీ మనం మార్చుకోవటం లేదు. కానీ ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు మార్చుకోవాలి మన జీవితాలు. దేవుని మాటలు వినాలి, మన జీవితాలు మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే దేవుడు మనకు విడుదలనిచ్చేవాడే అన్నాడు. చిన్న స్టోరీ కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక పంది అంట, ఒక గొప్ప దైవజనులు ఉదాహరణ చెప్పారు. ఒక పంది బొత్తులో పొరిగినదంట, బాగా బొత్తంతా నింపుకున్న తర్వాత అది ఏం చేసిందట అంటే వాగులోకి వెళ్ళిందంట. వాగులోకి వెళ్ళి అలా బొరుకుతూ ఉన్నప్పుడు ఆ
వాగులో నుండి వచ్చిన నీళ్ళు, లేకుంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్లు కావచ్చు, లేకుంటే చెరువులో ఉన్న నీళ్లు కావచ్చు, అవి పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనవి. అవి ఎక్కడి నుండి పడినవి? తెల్లని నీళ్ళే పడుతున్నాయి, అంటే మంచి నీళ్ళే వస్తున్నవి. కానీ ఈ పంది పోయి ఏం చేసినది? అలా బొరినది. అలా బొరినప్పుడు ఆ నీళ్ళని ఏమైనవి? బురద అవుతున్నాయి. ఇప్పుడు మనము నీళ్లను ఆపుదామా, లేకుంటే పందిని తీసేద్దామా? పందిని తీసేయాలి. హల్లెలూయా. నీళ్ళు పవిత్రమైనవే, కానీ ఆ పవిత్రమైన దాంట్లో ఏం జరిగినది? బురద పంది జరిగినది. ఆ బురదంతా పూసుకొని వచ్చి పందెల బొరినది. కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఏమైనవి? కలుషితమైనవి, పవిత్రమైనవి, అపవిత్రమైనవి. అయితే మనం పవిత్రులుగా చేశాడు దేవుడు, మనం పరిశుద్ధులుగానే చేశాడు, మనం ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం ఉంచాడు. కానీ మనలో ఏమున్నది? మనలో ఏం కొరుతున్నది? ఏం దూరినది? హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి, మీరు నిజంగా ఒప్పుకోండి. మనలో పంది దూరినదా లేదా? లేదా? ఎవరు ఒప్పుకుంటలేరు? దూరలేదా? దూరింది కదా. ఆ బుర్రను తీసేసుకోవాలి. అబ్బా, ఏం పంది దూరలేదా? మీరు ఒక్క పంది కాదు, అనేక పందులు ఉన్నాయి. ఏ పంది దూరిందా చెప్పు? ఉదాహరణకి నేను చెప్తాను. మనం అబద్ధం ఆడం, అబద్ధం చెప్తామా చెప్పాము? అబద్ధం అనే పంది బురద కదా కదా. మరి దేవుడు ఏం చెప్పొద్దాడు? అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు కదా. అబద్ధం అనే పంది నీలో ఉన్నదా లేదా? నాలో ఉన్నదా లేదా? నువ్వు అబద్ధం చెప్తున్నావంటే అబద్ధం అనే పంది నీలో ఉన్నది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మ, మాకు ఏమీ లేదంటే అందరూ తుచ్చ, అన్నీ ఉన్నాయి అందరిలో. ఏదో ఒక పంది దొరుకుతూనే ఉంటుంది అందరిలో కదా. ఎవరు కూడా దేవుని వాక్యం చదివిస్తున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే పవిత్రుడు అంట, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే సద్బోధకుడు. ఎవరు కూడా పవిత్రుడు, పరిశుద్ధులు కాదు. కానీ ఎలా అవుతామంటే రోజు మనము కడుక్కోవాలి, రోజు మనం ఏం చేయాలి? మార్పు చెందాలి, మార్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? వినాలి, మార్చుకోవాలి. కొంచెం అది మార్పు జరుగుతున్న కొలది మొత్తము తీయబడుతుంది. నా పంది నీళ్ళ నుండి ఎప్పుడైతే తీస్తావో, లేకుంటే ఆ నీళ్ళ నుండి ఆ పంది ఎప్పుడైతే బయటకు వస్తుందో మళ్ళీ నీళ్లు యథావిధిగా తెల్లగా మారి వెళ్ళిపోతుంటాయి. అందుకనే మనం కూడా ఆ నీళ్లకు, అలాగే పరిశుద్ధతకు మనము దేవుడు మనము ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ మనలో ఉన్న ఆ స్వభావము కలిగిన ఆ బుద్ధను మనం కడిగి వేసుకుంటే దేవుడు మనల్ని కూడా ఆ నీళ్ళు ఎలాగో పవిత్రమైనవో పరిశుద్ధమైనవో అలాంటి మనసు కూడా మనకిచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనే పిలుస్తున్నాడు. ఇప్పటికైనా రండి అంటున్నాడు. ఇప్పటికైనా రండి అంటే మాకు ఇంక కొంచెం టైం కావాలి కదా. చాలామంది మన చర్చిలో బ్యాప్టిజాలు తీసుకోలేదు. నేను అడిగాను, ఎందుకు తీసుకోవాలంటే యేసు రక్తంలో కడగబడిన వారు ఆ దేవునికి వారసులు అనగా ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవుతే ఆయన వారసులు అంటున్నాం, ఆయన వారసులుగా పిలువబడతాం అని. అంటే ఇంకొంచెం టైం కావాలి. 5-6 ఫ్యామిలీస్ మనం తీసుకోలేదు. వాళ్ళందరూ నేను సిద్ధపరుస్తున్నాను. ఎందుకంటే ఇంకొంచెం టైం కావాలి, ఇంకొంచెం లోకంలో తిరగాలి, ఇంకొంచెం లోకం వైపు చూడాలి, ఇంకో కొంచెం వాయిదా వేసే సమయము ఆసన్నమైనది. దేవుడు అంటున్నాడు, రండి, ఇప్పటికైనా రండి అని పిలుస్తున్నాడు. ఇప్పటికైనా మనం అవన్నీ తీసేసుకుని దేవుని దగ్గరికి వస్తాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.